హాయ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ అలాగే ఎన్హెచ్ 165 మనం దిగమర్ సైడ్ వెళ్తున్నాం, పామార్ సైడ్ నుంచి. ఓకే, ఇక్కడ వచ్చేసి దిగమరు 63 కిలోమీటర్స్ అయితే మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే వస్తుందని ఉంది ఆ బోర్డులో. అండ్ అట్లాగే భీమవరం అయితే ఒక 36 కిలోమీటర్స్ అని చూశాను. ఓకే, ఇక్కడ చూస్తున్న ఈ సెంటర్ అయితే ఏదైతే ఉందో అది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏదో రైతు బజార్ కూడా ఉన్నట్లుంది. సరిగ్గా అయితే నాకు కనిపించలేదు నేము, మీరైతే కామెంట్ చేసేయండి. నేషనల్ హైవే అన్నారు, ఈ రోడ్ ఏంటి ఇట్లా నార్మల్గా ఉంది అనుకుంటున్నారా? మనమైతే గూగుల్ మ్యాప్ ద్వారానే వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ డైవర్షన్ ఉందో చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడైతే డైవర్షన్ బోర్డు ఉంది, నో ఎంట్రీ పెట్టేశారు కదా. ఊరు మధ్యలోంచి రోడ్ అయితే ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి టర్నింగ్స్ దగ్గర. బికాజ్ ఇది కొంచెం మనుషులు ఎక్కువ తిరుగుతారు కదా, ఊరు మధ్యలో ఉన్న రోడ్ కాబట్టి బైక్స్ అవి ఆ సందుల్లోంచి వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకు. ఓకే, ఇక్కడైతే మనకి రోడ్డు డైవర్షన్ తీసుకుని ఇటు సైడ్ వచ్చాం కదా, ఇక్కడైతే ఆ రోడ్లో కలిసినట్టుగా ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇంకా స్ట్రైట్ రోడ్డు ఉన్నట్లుంది చూడండి. ఈ రోడ్ అయితే చాలా గతుకులుగా ఉంది. ఓకే, బోర్డులో చూసినట్లయితే ఆటపాక అనే ఊరు అనమాట ఇది. ఆటపాక వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి. ఓకే, కైకలూరు దగ్గరలో ఈ స్కూల్ అండ్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే గోనిపాడు అనే ఊరైతే ఉంది.
ఈ ఊరు వాళ్ళు మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంత డస్ట్ లెగిస్తుందో చూస్తున్నారు కదా. రోడ్ అయితే నీట్గా అయితే లేదు, చాలా గోతులుగా అయితే ఉంది. చుట్టూ ఎన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయో, చాలా బాగుంది కదా వ్యూ. అలాగే ఇక్కడ అంతా చేపల చెరువులు, రొయ్యల చెరువులే ఉన్నట్లున్నాయి. సో భీమవరం సైడ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఈ పేరు చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది, భుజబలపట్నం అంట. మీరెవరైనా ఈ ఊరు వాళ్ళు ఉన్నట్లయితే కామెంట్ చేయండి హాయ్ అని. ఆకివీడు 11 కిలోమీటర్స్ ఉందని చూసాను నేను. సో ఈ రోడ్ అయితే చూడండి ఎంత గోతులు గోతులుగా ఉందో. ఈ సైడ్ అంతా కూడా రబ్బీస్ గుట్టలు అయితే ఉన్నాయి, వర్క్ అయితే ఇంకా జరగట్లేదు. ఇక్కడ ఒక బోర్డు ఉన్నట్లుంది, ఊరి పేరు చూద్దాము. పల్లెవాడ అంట. మీరు ఎవరైనా పల్లెవాడ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి.
చూస్తున్నారు కదా, NH-165 రూట్ అయితే ఇదే. ఇంకా 8 మినిట్సే చూపిస్తుంది నేషనల్ హైవే 165. అంటే 4.8 కిలోమీటర్స్లో ఎండ్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అంతా కూడా వర్క్ అయితే జరగట్లేదు. అంటే గోతులు తీసేసి రబ్బీస్ అది సెట్ చేసి అట్లా ఉంచేశారు. ఓకే, ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ ఎదురుగుండా అయితే ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ మీదుగా మనం వెళ్తున్నాము. ఆల్మోస్ట్ దిగమర్రు దగ్గరలో ఉన్నాము. గూగుల్ మ్యాప్ అయితే అదే చెప్తుంది మరి. ఈ దిగమరు ఏరియాలో మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, రోడ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇంకా రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. NH-165 అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. ఓకే, రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మనం రిటర్న్ అయిపోదాము మన రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే.
రిటర్న్ టు గుడివాడ. ఓకే, మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది కామెంట్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. అంటే ఈ నేషనల్ హైవే 165 డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటి అని మీ అందరి కోసం వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.